మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు. మనకి ఎప్పుడు కూడా 4 గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట. రాహు, కేతువు, శని, గురువు. రాహు, కేతువు 18 నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు. శని 2.5 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు. అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు. అలా ఈ సంవత్సరంలో గురువు మే 1వ తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు. తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గాను నెగిటివ్గాను ఉంటుంది. అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది, గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అన్నమాట. ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. సాఫీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో పుట్టినా లేని ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా సాగుతుంది. కాస్త ఇబ్బంది పడ్డా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కనే చదివిస్తారు. ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు, ఇచ్చి ముందుకు పంపిస్తారు. ఇతను కూడా ఒక వయసు వచ్చేసరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరినీ చూసుకునే అవకాశం ఉంటుంది. టైంకి మ్యారేజ్ అవుతుంది, టైంకి పిల్లలు పుడతారు, టైంకి పిల్లలు పెద్ద అవడం, ఇతనికి కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు అయి రావడం, తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం, ఒక మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అన్నమాట. అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి, ఆ వ్యక్తి పుట్టిన కాడి నుంచి కూడా చాలా నలిగిపోతాడు. పని చేసుకుని బతకడం, చాలా కష్టంగా ఉండడం, తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ లేకపోవడం, ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం, లేకపోతే ఎక్కడన్నా వేరే చోటకి వెళ్ళి పని చేయడం, వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం, అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం, టైంకి వివాహం కాకపోవడం, ప్రేమల్లో దెబ్బలు తినడం, వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం, డైవర్స్ అను, లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను, ఒకవేళ పుట్టిన పిల్లలు వీళ్ళని సరిగ్గా చూడకపోవడం, చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడడం, తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడడం, ఇది గురుబలం లేకపోవడానికి కారణం. అసలు గురువు అంటేనే శుభం అన్నమాట. వ్యక్తిగత జాతకంలో 9 గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా 8 గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ గురుబలం అనేది ఒక షీల్డ్ లాగా మనల్ని అడ్డు పెడుతుందన్నమాట. అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా 8 గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట. అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం, ఒక అర్థం పర్థం లేని జీవితం గడపడం, అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా బతకడం, ఇదంతా కూడా గురుబలం వల్లే జరుగుతుంది. ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్లి కాకపోవడం, పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం. అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం, ఏది తింటాకుండదు. అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే. అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు, మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు, ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే. అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి, తిమ్మిని బొమ్మని చేయగలం, ఏదైనా చేయగలం, కానీ వాటి వల్ల మనకి ఏ యూజ్ ఉండదు, మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు. మన తెలివితేటలన్నీ పక్కనోడికి ఉపయోగపడతాయి. ఎందుకు పనికిరాడు, మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు, మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే. మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా, లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివినప్పుడు అవి మనకి పనిచేయాలన్నా, సత్యనారాయణ స్వామి వ్రతాలు, 7 శనివారాలు, ఇలా సోమవారాలు చేసిన, గురువారాలు చేసిన మనకి
అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి. గురుబలం లేకపోతే ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు, మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు. మతం మారిపోవడం, అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం. గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మనకి అప్పులు పాలవకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం, ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, ఇవన్నీ చక్కగా జరగాలన్నా గురుబలం అనేది చాలా చాలా అవసరం. గురువు అంటే కంఫర్ట్. ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం, కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం. భార్యాభర్తల మధ్య ఇప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం. ఇప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకో భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి. గురుబలం ఉందంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది, తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది, సంఘంలో భయం ఉంటుంది. ఒకవేళ ఏదైనా గొడవ పెట్టుకుంటే బయట వాళ్ళు ఏమనుకుంటారా అనుకుని ఇంకో భార్య భర్త ఎవరొకరు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట. అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు, విచ్చలవిడితనం ఉంటుంది, ఎలా పడితే అలా ఉంటారు. ఎవరొకరు ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు, వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళు మనలతో ఎలా ఉంటారు, వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా, తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురుబలం మీదే ఆధారపడి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం వృషభ రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది, ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి గత కొంతకాలంగా వ్యయంలో ఉన్న గురువు మే 1 నుంచి కూడా రాశిలోకి రాబోతున్నాడు. వ్యయంలో గురువు వల్ల ఖర్చులు, మనశ్శాంతి లేకపోవడం, కొంతవరకు అశాంతి, నిద్ర లేకపోవడం, ఇలాంటి ఇబ్బందుల నుంచి వృషభ రాశి వాళ్ళు విముక్తి పొందబోతున్నారు. అయితే ఇలా రాశిలోకి వచ్చిన గురువు తనున్న స్థానం నుంచి 5, 7, 9 స్థానాలను వీక్షిస్తాడు. 5వ స్థానం అంటే మీకు 5వ స్థానం, అలాగే 7వ స్థానం అంటే 7వ స్థానం, భాగ్యస్థానం 9వ స్థానం. అయితే చాలా వరకు 1లో గురుడు అనుకూలం కాకపోయినప్పటికీ కూడా రాశిలోకి గురువు రావడం అనేది కొంతవరకు మంచిదే అనమాట. అలాగే గురువు తను చూసే స్థానాలకు ఎప్పుడు కూడా మేలే చేస్తాడు కాబట్టి చాలా వరకు ఈ 5, 7, 9 స్థానాలకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా రాశిలో గురువు రావడం వలన ఒక్కసారిగా వాళ్ళకున్న సమస్యలన్నీ పోయి అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఖచ్చితంగా 2 కేసు 1, కేసు 2 తీసుకుందాం. ఒకటి ఏంటంటే గురువు వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉన్నాడు. రెండో కేసు అంటే ఏంటంటే వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా లేడు. గురువు వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉండి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం 4 దశలు, రాహులో కానీ, రాహులో శుక్రుడు కానీ, శనిలో గురువు కానీ, శుక్రుడిలో శని కానీ, ఈ 4 దశలు అంతర్దశలు జరగకుండా ఉంటే తప్పకుండా రాశిలో గురువు రావడం అనేది, ఇక్కడ గురుబలం కూడా వ్యక్తిగత జాతకంలో ఉండడం వలన మీకు ఇంతవరకు కన్నా సంతోషం, ఆనందం పెరిగే అవకాశం ఉంటుంది. ఫేమ్ పెరుగుతుంది. కుటుంబంలో కూడా కొంతవరకు మార్పులు అనేవి వస్తాయి. కుటుంబ సభ్యులు ఇంతవరకు మీతో బిహేవ్ చేసే తీరు ఇప్పుడు బిహేవ్ చేసే తీరు మారుతుంది. ఇంతవరకు ఎప్పుడూ లేని మనశ్శాంతి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. తినేది ఖచ్చితంగా వంట పడుతుంది. ఇంతవరకు ఏదో తినేసి వచ్చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే తింటున్నారో అది వంట పడుతుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం గురువు రాశిలోకి వచ్చినప్పుడు ఒళ్ళు వస్తుందంటారు, ఊబకాయం సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కంఫర్ట్గా ఉండాలనిపిస్తుంది. ఇంతవరకు ఎండ, వాన, చలి, గడిగుడ్డు అనుకునే వాళ్ళు కూడా గురువు రాశిలోకి రావడం వలన కొంచెం కంఫర్ట్గా ఉండాలి, కొంచెం పరిస్థితులను బట్టి బయటికి వెళ్ళాలి, పరిస్థితులను బట్టి ఇంట్లో కూడా కొంచెం ఇంతవరకు నేల మీద పడుకునేవాడు కూడా ఇప్పుడు మంచం మీద పడుకోవడం, ఇలాంటివి మారే అవకాశం ఉంటుందన్నమాట. ఇక దాంతోపాటు విలువ పెరుగుతుంది. పొలిటికల్ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి కొంతవరకు వీళ్ళ మీద ఫోకస్ పెరుగుతుంది, వీళ్ళు ఎక్కువగా ఐడెంటిఫై అయ్యేలా అవుతుంది. ఇక పంచమ స్థానాన్ని గురువు వీక్షించడం వలన కేతు ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ అంతా తగ్గిపోతుంది. మీరు చేసే పనులన్నింటిలోనూ కూడా చివరికి సక్సెస్ అనేది వస్తుంది. అలాగే పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలు, చదువులు, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా, మిగతా సమస్యలు ఉన్నా
వాళ్ళు ఫారిన్ పంపిద్దాం అనుకున్నా ఇవన్నీ అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఇక ఏదైతే భార్యాభర్తల మధ్య ఈ ఇబ్బందులు ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇక సప్తమ స్థానాన్ని చూడడం వలన ఇది కూడా భార్యాభర్తలకు సంబంధించిన హౌసు, ఇష్టమైన వాళ్ళకి సంబంధించిన హౌసు. గురువు చూడడం వలన చాలా వరకు మనసులో ఉన్న బాధ తగ్గిద్ది అనమాట. అది ఏ రకమైన బాధ అయినా, భార్యకి సంబంధించి కానివ్వండి, మీకు నచ్చిన వాళ్ళకి సంబంధించి కానివ్వండి, మీరు ఏదైతే జంజాటాలతో బాధపడుతున్నారో అదంతా తగ్గే అవకాశం ఉంటుంది. కొంతవరకు మీరు అనుకున్నట్లుగా ఎదుటి వ్యక్తులు బిహేవ్ చేయడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇక లాటరీస్, షేర్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఇవన్నీ కూడా సప్తమ స్థానం చూపిస్తుంది కాబట్టి అవి కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక భాగ్యస్థానం, డైలీ లైఫ్ అనేది భాగ్యస్థానం అంటాం, లక్ష్మీ స్థానం అంటాం. కాబట్టి గురువు వీక్షించడం వలన ధన సంపాదన పెరుగుతుంది. ఖచ్చితంగా ఇంతవరకు మీద డబ్బులు రావడం అనేది పెరుగుతుంది. కొంతవరకు కంఫర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఇంతవరకు సైకిల్ మీద తిరిగే వాళ్ళు బండి ఎక్కుతాం, బండి మీద తిరిగే వాళ్ళు కారు ఎక్కుతారు. అంటే సొంత కారు కొనుక్కుని తిరగకపోయినా అద్దె కారులో అయినా కొంత కంఫర్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక మెట్టెక్కే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కేసు 1. అలా కాకుండా వృషభ రాశిలో జన్మించి గురువు వ్యక్తిగత జాతకంలో బలంగా లేడనుకోండి, వాళ్ళకి ఈ రాహుతో శుక్రుడు, గురువులో శని, శుక్రుడిలో శని, దశలో అంతర్దశలు లేవనుకోండి, అలాంటి వాళ్ళకి కొంతవరకు గురుబలం లేకపోయినా రాశికి వీళ్ళకి ఇంతకు ముందుకు చెప్పినంత చక్కగా ఉండదు. కానీ మీరు కష్టపడితే అంటే ఏంటంటే ఎప్పుడైతే గురుబలం వ్యక్తిగత జాతకంలో ఉండదో, గోచారంలో బలంగా ఉంటాడో గురువు, అప్పుడు ఏంటంటే ఒకదానికి ఒకసారి ప్రయత్నం చేస్తే ఏది అవ్వదు. 5 సార్లు తిరగాలి, 10 సార్లు తిరగాలి. మీరు ఏది కావాలనుకున్నా, గౌరవ మర్యాదలు కావాలనుకున్నా, జాబ్ కావాలనుకున్నా, వ్యాపారంలో సక్సెస్ అవ్వాలనుకున్నా 10-15 సార్లు ట్రై చేయాలి. మీరు అనుకున్నది కష్టపడి సాధించుకోవాలి. తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. వస్తుందని గ్యారెంటీ ఏంటంటే గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గ్యారెంటీ అన్నమాట వస్తుంది. అలాగే పంచమ స్థానాన్ని చూపిస్తున్నాడు కాబట్టి పిల్లలు మనం మాట వింటలేదు, ఇన్నేలా చేసుకోవాలి, మనకు నచ్చినట్టుగా మార్చుకోవాలి. అలా చేసే ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు సక్సెస్ అవుతాయి. అలాగే మీ జీవితానికి సంబంధించి ఏమన్నా తర్వాత పిహెచ్డి, పీజీ తర్వాత లేకపోతే డిగ్రీ తర్వాత ఫారిన్ వెళ్దాం, లేకపోతే పిహెచ్డీలు చేద్దాం, లేకపోతే పెద్ద పెద్ద స్థానాల కోసం పోటీ పడదాం, ఇలాంటి వాటిలన్నిటికీ కష్టపడితే తప్పకుండా అది ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది. ఇక భాగ్యస్థానాన్ని చూడడం వలన, సప్తమ స్థానాన్ని చూడడం వలన మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది. మీరు ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలన్నా దానికోసం కొంచెం బాగా ట్రై చేస్తే తప్పకుండా ఏదో ఒక దారి దొరుకుతుంది. లవ్ మ్యారేజ్ కానివ్వండి, అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, మీరు అనుకున్న వివాహాలు కానివ్వండి, మీరు అనుకున్న రిలేషన్స్లోకి వెళ్ళడానికి, అనుకున్నట్టుగా ఆనందంగా ఉండడానికి సప్తమాన్ని గురువు వీక్షించడం వలన మీరు ప్రయత్నిస్తే తప్పకుండా అవన్నీ చక్కగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక లాటరీస్, షేర్స్, బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఈ సప్తమ స్థానాన్ని చూపిస్తున్నాను కాబట్టి బాగా అనలైజ్ చేసి, అంటే ఏంటంటే గురువు వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా లేనప్పుడు ఆ బలాన్ని పెంచుకోవడం, అలాగే జ్ఞానం గురువు ఇచ్చేది కాబట్టి ఏదో గుడ్డిగా కాకుండా ఆ మార్కెట్ మీద బాగా అనలైజ్ చేసి మీరు ఆ రంగంలోకి వెళ్తే తప్పకుండా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇక భాగ్యస్థానాన్ని కూడా గురువు వీక్షించినప్పుడు వ్యక్తిగత జాతకంలో గురుబలం లేకపోతే మాత్రం కొంతవరకు భాగ్యస్థానాన్ని గురువు వీక్షించినప్పటికీ కొన్ని రోజులు బాగుంటాం, కొన్ని రోజులు బాగుండకపోవడం, కొన్ని రోజులు బాగుంటాం, కొన్ని రోజులు బాగుండకపోవడం అన్నట్టుగా ఉంటుంది. మీరు గురువు ఆరాధన చేసుకుంటే ఇంకా చక్కగా బాగుండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరికైతే నేను చెప్పే 4 దశలు జరుగుతున్నాయో వాళ్ళకి గురువు మారినప్పటికీ కూడా ఏదో ఒక 10%, 20% పర్లేదులే అనిపిస్తుంది తప్ప ఆ దశలు అంతర్దశలు ఎండ్ అయ్యే వరకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు. అయితే వ్యక్తిగత జాతకంలో గురుబలం పెంచుకోవడం వలన మిగతా గ్రహాల యొక్క ప్రభావం అంతా తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక గురుగ్రహ అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే, ముఖ్యంగా గురువు అనుగ్రహం అనేది చాలా అవసరం. గురువు ఒక్కడు బాగుంటే జాతకం అంతా బాగుంటుందంటే ఎంతో కొంత ఖచ్చితంగా బాగుంటుందన్నమాట. కాబట్టి మీకు గోచారరీత్యా గురువు అనుగ్రహం లేని వాళ్ళు, లేకపోతే వ్యక్తిగత జాతకంలో గురువు అనుగ్రహం లేని వాళ్ళు ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి. మొదటిది ఏంటంటే గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని
ప్రతిరోజు 108 సార్లు కానీ 500 సార్లు కానీ యథాశక్తిగా కానీ చదవండి. నాకు రోజు కుదరదనుకున్న వాళ్ళు గురువారం తప్పకుండా 1000, కుదిరిన వాళ్ళు 21 మాలలు అనమాట, 2400 సార్లు, 21 × 108. ఇది ఎవరికంటే విపరీతమైన కష్టాలు చిరాకులు ఉన్నవాళ్ళు ఇలా గురువారాలు 11 గురువారాలు చేసేసరికి చాలా మేలు జరుగుతుంది. ఇలా ధ్యాన శ్లోకం చదవటంతో పాటు గురువారం సాయంత్రం దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయిబాబా శివాలయం ఇలా గురు స్వరూపాలని దర్శించి అక్కడ పసుపు రంగు అరటిపళ్ళు, అక్కడ మామూలుగా దానం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా ముష్టి వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడా 2 పసుపు అరటిపళ్ళు మీ శక్తి కొలది పసుపు అరటిపళ్ళు పంచడం వలన కూడా గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఒకవేళ వీలైతే కొంతమందికి ఇంట్లో వెండి గిన్నెలో తేనె పోసి గురువారం ఒక చోట పెట్టండి. అది పల్లెటూరులో కుదురుతుంది కానీ సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు. కుదిరిన వాళ్ళు మాత్రం వెండి గిన్నెలో తేనె పోసి ఒక చోట పెట్టి అక్కడ అది రోజు క్లీన్ చేయొద్దు, క్లీన్ చేయని ప్లేస్లో పెట్టండి. వారానికి ఒకసారి ఆ తేనె మారుస్తూ ఉండండి. దీనివలన కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మాకు ఇది కుదరదనుకున్న వాళ్ళు రోజు ఒక పిటికెడు పంచదార మీరు వెళ్ళే దారిలో ఎక్కడో చోట వేసి వెళ్ళిపోతూ ఉండండి. రోజు మాకు కుదరదనుకున్న వాళ్ళు 1 కేజీ పంచదార గురువారం కొంచెం ఎవరు క్లీన్ చేయండి, లోపల చెట్లలో ఎక్కడన్నా పోసేయండి, సరిపోతుంది. గురువారం అది చీమలు తింటాయి, చీమల కోసం మీరు ఎక్కర్లా, అవే వస్తాయి చీమలు. అంతే తప్ప గుడి దగ్గర చెట్టు దగ్గర లేకపోతే రావి చెట్టు గుళ్ళో ఉంటేనో పోయొద్దు. ఎవరు క్లీన్ చేయని చోటే పంచదార పోయాలి. దీనివల్ల కూడా గురుగ్రహానుగ్రహం పెరిగే అవకాశం ఉంటుంది. అతి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. పుట్టినరోజుకనో లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడనో. ఇప్పుడు అసలు ఎలా అంటే తల్లిదండ్రులను ఏదో ఫ్రెండ్స్ లాగా బొమ్మల్లాగా ఎలా తయారు చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని మించింది ఏమీ లేదు. పరమేశ్వరుడు ఆశీర్వాదం కంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం గొప్పది. తల్లిదండ్రుల కాళ్ళకు ముఖ్య ఆశీర్వాదం తీసుకోవడం వలన సంపూర్ణమైన గురుబలం అనేది లభించే అవకాశం ఉంటుంది. అలాగే అత్తమామల ఆశీర్వాదం తీసుకున్నా కూడా తప్పకుండా గురుబలం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఏ పనిలో అయినా సరే విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు అన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీకు కుదిరిన వీటిలో ఏదో ఒకటి కుదిరింది చేయండి. రావి చెట్టు ఆకులు 4 తీసుకుని ఒక పసుపు రంగు క్లాత్ తీసుకుని అందులో రావి చెట్టు ఆకులు 4 వేసి అందులో 1.5 కేజీ శనగలు వేసి మూట కట్టి మీ చుట్టూ 3 సార్లు క్లాక్ వైజు 3 సార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పుకొని దగ్గరలో ఎక్కడైనా వాటర్ ఉంటే అందులో వేయండి, లేకపోతే ఎవరైనా దానం తీసుకుంటే అక్కడ వేయండి, వాటర్ లేని వాళ్ళు. ఇలా గురువారం ఇలా 11 గురువారాలు ఇలా దానం ఇవ్వడం వలన శనగలు తప్పకుండా గురుగ్రహానుగ్రహం కలుగుతుంది. అలాగే ఇంటికి రావి చెట్టు కొమ్మను గురువారం రోజున ఏకాదశి ఎలా చెప్తారో అదేం అక్కర్లేదు. గురువారం రోజున వెళ్ళి రావి చెట్టు కొమ్మను విరిసి ఇంటి గుమ్మానికి కట్టండి. అలాగే మీ ఇంట్లో దత్తాత్రేయుడి ఫోటో ముందు కానీ దక్షిణామూర్తి ఫోటో ముందు కానీ 5 ఒత్తులతో దీపారాధన చేసి ఇప్పుడు మేము ఏదైతే గురుగ్రహ ధ్యాన శ్లోకం అంటున్నామో అది 108 సార్లు చదవడం వలన కూడా ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా గురుబలం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు మీకు ఏమైనా అవకాశం ఉంటే దేవాలయాన్ని శుభ్రం చేయడం, దేవాలయాల్లో హెల్ప్ చేయడానికి హెల్పర్స్ని అడుగుతూ ఉంటారు. తిరుపతిలో కానీ కొంచెం ఫేమస్ దేవాలయాల్లో వాటికి కూడా అటెండ్ అవ్వడం, అది కూడా గురువారం అటెండ్ అవ్వడం వలన కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఏంటంటే మనకి దశమహావిద్యల హోమం చేస్తూ ఉంటారు. ఆ హోమాల్లో తారాదేవి లేదా నీల సరస్వతి దేవి అంటారు. వీళ్ళకి సంబంధించిన హోమాన్ని జరిపించుకోవడం వలన తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు వీలైన అన్ని వాటిని చేయండి, వీలు కానీ మానేయండి.